హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సంజన గారికి ఇంత నరకం ఎందుకు ఇస్తుండ్రా నాయన బిగ్ బాస్? ఏంటి బిగ్ బాస్ మీరు ఇంత ఇంత టూ మచ్ ఇట్లా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి జర. ఎందుకు మా సంజనక్కని ఇంత టార్చర్ పెడుతున్నారు అనిపించింది. ఆ తనుజ వాళ్ళ పాప వచ్చినప్పుడు అబ్బా ఎంత బాగుంది ఆ పాప, క్యూట్గా ఉంది, బంగారు తల్లే, చాలా బాగుంది తనుజ వాళ్ళ పాప చాలా బాగుంది. కానీ ఆ పాప ఓకే, నాకైతే చాలా బాగా అనిపించింది. కానీ సంజనకు వాళ్ళ పిల్లలు గుర్తుకొచ్చింది. అల్లారి కానీ పాపం అనిపించింది. నిజంగా కళ్ళకెళ్ళి వాటర్ వచ్చినాయి ఆమెను చూస్తుంటే. అరే బిగ్ బాస్ సంజన గారు బయటకు పోయి నేను వాళ్ళని బాధ పెట్టొద్దు అనుకుంటున్నా, నేను ఏడిస్తే వాళ్ళు ఏడుస్తారు అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారు, నా ఫ్యామిలీ రాలేదని అనుకుంటున్నాను. నాకైతే ఫుల్ బాధ అనిపించింది, నిజంగా చాలా బాధ అనిపించింది. ఏంద్రా బాబు ఇంత టూ మచ్గా ఉన్నారు బిగ్ బాస్ వాళ్ళు. అరే ఆలోచించండిరా బాబు. ఓకే 100% లాస్ట్లో పంపిస్తారు, నేను ఒప్పుకుంటా కాదని. కానీ తన ఏమో ఒక నీ టీఆర్పీ కోసం వేరే వాళ్ళని లాస్ట్ టైం తేజని చూసినప్పుడు కూడా ఫుల్ ఏడ్చిన. ఇలానే సేమ్ చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకు ఇంత టూ మచ్గా ఆలోచిస్తున్నారు, ఎందుకు ఇంత టూ మచ్గా బాధ పెడుతున్నారు అనే ఒక ఒపీనియన్ అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది? తనుజ వాళ్ళ పాప ఎంత క్యూట్ ఉందో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది, బంగారు తల్లి, కొరికే బుద్ధి అంత క్యూట్ ఉంది, ఎంత భలే ఉంది. నాకైతే చాలా చాలా నచ్చింది అమ్మాయి మాత్రం, సూపర్ అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. సంజన గారు బాధ చూస్తే నిజంగా చాలా బాధ అనిపించింది. అయ్యో పాపం సంజన గారిని ఇంత టూ మచ్ చేస్తున్నారు అని అనిపించింది టీఆర్పీ కోసం. మీకేమనిపించి కమెంట్